కరోనా టైంలో గానీ లేకపోతే అనేక రకాల ఉపద్రవాలు వచ్చినప్పుడు గానీ మొన్న తుఫాన్ అప్పుడు గానీ మీ డ్యూటీలు మీరు సవ్యంగా సాగిస్తానే ఉన్నారు. అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా కూడా అట్లా ఉండి మీరు చేసుకుంటూ పోతున్నారు. ఈ రోజు మీ आज के इस वीडियो में हम बात करने वाले हैं आंगनवाड़ी कार्यकर्ताओं के मानदेय को लेकर, नियमित करने को लेकर एक बड़ी अपडेट निकल के आई है। आज के इस वीडियो में हम उसी अपडेट के बारे में बात करने वाले हैं। दक्षिण के राज्यों में भी आंगनवाड़ी कार्यकर्ताओं का प्रदर्शन एक बार फिर से शुरू हो गया है। आंगनवाड़ी कार्यकर्ता अपनी मानदेय बढ़ाने को लेकर लगातार प्रदर्शन कर रही हैं। అయితే తర్వాత నేను మినీ వర్కర్ గా పని చేస్తున్నాను. అంటే టీచర్ చేసే పని, ఆయం చేసే పని రెండు వర్కులు నేనే చేస్తున్నాను. కానీ సాలరీ వచ్చినప్పటికీ ఆయమ్మలతో పాటు సమానంగా 7,000 ఇస్తున్నారు. మేము అడిగేది కదా ఫస్ట్ నుంచి కూడా మాకు టీచర్ తో పాటు సమానంగా చేయండి. పాపులేషన్ ఉన్నాయి, మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోమన్నారు, అన్ని తెచ్చుకున్నాం. కానీ అయినా కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళ లేరు. ఇప్పటికీ కూడా మేము ఫస్ట్ నుంచి కూడా మేము అదే అడుగుతున్నాం. మమ్మల్ని మెయిన్ సెంట్రల్ చేయండి, పాపులేషన్ ఉంది మెయిన్ సెంట్రల్ చేయండి అని కూడా అడుగుతున్నాం. జనాభా ఉంది, పిల్లలు ఉన్నారు, గర్భిణీ బాలింతలు ఉన్నారు, వీళ్ళందరికీ మేము సేవ చేస్తున్నప్పుడు మాకు మెయిన్ శాలరీ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక లీవ్ కావాలన్నా కూడా మీరు ఇష్టపడి పెట్టుకున్నారమ్మా, మీకు లీవ్ ఇచ్చేది లేదా అంటున్నారు మమ్మల్ని, ఏదైనా సెలవు అడుగుతుంటేని. తర్వాత వర్క్ మొత్తం చేస్తున్నాం. టీచర్లు ఆయమ్మలో చేసే వర్క్ అంతా మేము ఒక్కరే చేస్తున్నాం. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ నాయకులు వస్తారు. అమ్మ లేదు మొన్న ఏం జరిగిందో తెలియదు కానీ ఈసారి మాత్రం మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తే ఇంకా నమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఇంకా నమ్మవేండి, ఒక్కసారే చూసాం కదా, ఇంకా మళ్ళీ చూసి పని లేదు. ఆశాజీవి అయినా ఇంకా చూసిందే లేదు. ఏదైనా కానీ జీవో రూపంలో జీవో గవర్నమెంట్ ఆర్డర్ అనేది వస్తే దాన్ని అమలు చేస్తే అప్పుడు మేము నెక్స్ట్ స్పీడ్ అనేది తీసుకుంటాము. అది నిన్నటి మాట సార్, నిన్నటి మాటకు మేము బెదిరిపోయి వస్తామేమో అనుకున్నారు. బెదిరిపోయి అడుగు ముందుకేసాం. తాడోపేడు దేవుడి దయ. మెంటల్లీ ప్రెజర్ చేస్తే కూడా ఇంతకంటే ప్రెజర్ అనుభవించి డ్యూటీస్ చేస్తున్నాం. మేము ఒక్కోసారి మెసేజ్లు పెట్టేటప్పుడు ఆ మెసేజ్ మేము రిప్లై ఇచ్చేటప్పటికి మిడ్ నైట్ 11:30 కూడా అయిన రోజులు ఉన్నాయి. దానికి మించిన మెంటల్ అనేది ప్రెజర్ అనేది ఉండదు. అంత ప్రెజర్ తట్టుకున్న వాళ్ళం ఈ ప్రెజర్ కి దేవుడి దయ. మనకి తుఫాన్ వచ్చింది. తుఫానికి కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అందరికి సెలవు ఇచ్చారు. కానీ అంగన్వాడీ కేంద్రం పిల్లలకి ఎందుకు సెలవులు లేవు? ఆ టీచర్ కి ఆయనకి సెలవులు లేవు. మళ్ళీ పైగా ఏం మెసేజ్ పెట్టారంటే పిల్లలకి భోజనం పెట్టి పెందరాడ పంపించేసేయండి ఇంటికి, మీరు మాత్రం స్కూల్లో ఉండండి. ఏమే మనుషులం కాదా? ఎండాకాలం సెలవులు వస్తాయి, మేము ఎండాకాలం సెలవులు వస్తాయి. ఆ ఎండాకాలం సెలవులు మాకు ఉండవు. కంపల్సరీగా మేము స్కూల్లో ఉండాల్సిందే. మేము డిమాండ్ చేసేది ఏంటంటే మేము చేసే ఈ కష్టానికి సరిపడ ఫలితం ఇవ్వమని అడుగుతున్నాం. మేము అంతకు మించి మేమేం ఆయన అడగట్లేదే. మేము కనీసం చర్యలు తీసుకుంటామంటున్నారు. అది వాళ్ళకి న్యాయం అనిపిస్తుందేమో, వాళ్ళకి అది న్యాయం అనిపిస్తుందేమో. అక్కడ ఉండి చూస్తున్నారు, ఇక్కడికి వచ్చి చూడట్లేదు కదా. మేము పడే కష్టం.